కుబేరుడు ధనాధిపతి. ఎవరూ అతని ధనాన్ని మించలేరు అనుకున్నాడు. ఓ రోజు శివుడిని ఆహ్వానించి అన్నపూర్ణ విందు ఏర్పాటు చేశాడు. కాని శివుడు రాలేదు. బదులుగా గణపతిని పంపాడు. గణపతి వచ్చి తినడం మొదలెట్టాడు. మిఠాయి, అన్నం, స్వర్ణ పళ్ళెం. ఏం పెట్టినా చాలట్లేదు. చివరికి మహల్లోని బంగారాన్ని కూడా తినేస్తానన్నాడు. కుబేరుడు భయంతో వణికిపోయాడు. శివుని సన్నిధికి వెళ్లి చెయ్యి జోడించాడు. అప్పుడు శివుడు చెప్పిన మాట: కుబేరా, నన్ను చూసి కాకుండా నీవు చూపించాలనుకున్న సంపదను గణపతికి చూపించావు. భక్తికి అహంకారానికి తేడా తెలుసుకో. ఆ రోజునుంచి కుబేరుడు అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవించాడట. మీరు తెలుసా? ధనం తాత్కాలికం, భక్తి శాశ్వతం. ఈ కథ మీ హృదయాన్ని హత్తితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.